నమస్తే ఫ్రెండ్స్, రవికిష్ మాన్కర్ మీతో. ఇక్కడ మీకు కేంద్ర విద్యాలయంలో టీచర్ల భర్తీ సంబంధించి పీజీటీ పోస్టులు, టీజీటీ పోస్టులు, అలాగే పీఆర్టీ పోస్టులు, మ్యూజిక్ ఇన్స్ట్రక్టర్లు, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు, డాన్స్ ఇన్స్ట్రక్టర్లు, దాంతోపాటుగా స్టాఫ్ నర్సు, అలాగే స్పెషల్ ఎడ్యుకేటరు, ఇలా అనేక రకాల పోస్టులకు సంబంధించి మీకు ఇక్కడ దానికి కావాల్సిన అర్హతలు ఏంటి, దాని జీతం ఎంత ఉండబోతుంది, శాలరీ ఎంత ఉండబోతుంది, అలాగే ఎలిజిబిలిటీ ఏంటి, ఎంత ఏజ్ వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎలా అప్లై చేయాలి, ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంతకంటే ముందుగా మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కానీ వీడియో కానివ్వండి, ప్రతి ఒక్కటి మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుందాం. ఎక్కడి నుంచి ఇది వచ్చింది అనేది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ మనం ఏజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 65 ఇయర్స్ వరకు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ దానికి సంబంధించి ఈ పోస్టులు ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టులకు సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పోస్టులకు సంబంధించి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నేను మీకు ఈ పోస్టులకి ఎక్కడి నుంచి మనం వెళ్ళి ఎలా చెక్ చేసుకోవాలని నోటిఫికేషన్ కూడా చూపిస్తాను. పీజీటీ పోస్టులు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఇక్కడ మనకు ఇందులో ఏ సబ్జెక్టులకు ఉన్నాయి పోస్టులు అంటే పీజీటీ ఫిజిక్స్ ఉంది, పీజీటీ కెమిస్ట్రీ ఉంది. పీజీటీ ఫిజిక్స్కి అయితే మనకు ఎంఎస్సీ ఫిజిక్స్ అయి ఉండాలి, లేకుంటే ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఉండాలి, లేదా అప్లైడ్ ఫిజిక్స్ లేదా న్యూక్లియర్ ఫిజిక్స్ ఉండాలి. దాంతోపాటుగా ఇప్పుడు మనం పీజీటీ కెమిస్ట్రీకి చూసుకున్నట్లయితే పీజీలో కెమిస్ట్రీ ఉండాలి, అలాగే బయోకెమిస్ట్రీ చేసి ఉండాలి. దాంతోపాటుగా మీకు మాస్టర్స్ డిగ్రీతో పాటుగా బీఎడ్ అనేది కంపల్సరీ చేశారు. బీఎడ్ క్వాలిఫికేషన్ ఉండాలి. దాంతోపాటుగా మీకు ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ అనమాట. అంటే బైలింగ్వల్లో మీరు టీచ్ చేయగలిగే ఎఫిషియన్సీ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేయొచ్చు. మరి దీనికి సంబంధించి శాలరీ ఎంత ఉండబోతుంది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, మీరు శాలరీ వచ్చేసి మనకు 27,500 రూపీస్ అయితే పర్ మంత్ ఇస్తారు. మనం మార్నింగ్ 8 o'clock అలా వెళ్తాం, మధ్యాహ్నం 2:30 అంతా అయితే మీరు ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు అనమాట. దీనికి సంబంధించి ఇలా ఉంటుంది పోస్టు. సో ఇది చాలా మంచిగా ఉంటుంది, మన ఊర్లలో ఉంటాయి. సో ఇదైతే మీరు దగ్గర నుండి కూడా చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఇప్పుడు మనం టీజీటీకి సంబంధించి చూసుకున్నట్లయితే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సంబంధించి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, సీటెట్ ఉండాలి. సీటెట్ ఒకవేళ లేకపోయినా టెట్ ఉన్నా పర్లేదు. ఒకవేళ అవి కూడా లేకపోయినా మీకు కనీసం బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే దాంతోపాటుగా బీఎడ్ డిగ్రీ కంపల్సరీ చేశారు. బీఎడ్ డిగ్రీ ఉన్నట్లయితే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ప్లస్ బీఎడ్ డిగ్రీ పెట్టి కూడా మీరైతే ఇంటర్వ్యూని అటెండ్ చేయొచ్చు. ఇది ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ అక్కడ కాకపోతే సీటెట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. దాంతోపాటుగా సీటెట్ లేని వాళ్ళకి టెట్ ఉంటే టెట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. అది లేనట్ల పక్షంలో మనకైతే ప్యానల్ లిస్ట్లో అనేది మన నేమ్ అనేది పెడతారు. కాబట్టి మనకు ఇప్పుడు కాకపోయినా కూడా మనం ఫ్యూచర్లో ఈ 1 yearలో అంటే 24-25 అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో దాంట్లో మనకు ప్యానల్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇన్ కేస్ చేరకపోయినా లేదా ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళు రిజైన్ చేసినట్లయితే మళ్ళీ మనల్ని సపరేట్గా ఇంటర్వ్యూ చేయకుండా మనకు నెక్స్ట్ మీరు కన్నా ఉన్నట్లయితే లిస్ట్లో మిమ్మల్ని పిలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పుడు కాకపోయినా ఈ సంవత్సరంలో మీరు ఈ ఛాన్స్ని పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీరైతే ఇది ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం టీజీటీకి సంబంధించి చూసాం కదా క్వాలిఫికేషన్స్. సో దీంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ సోషల్ స్టడీస్కి కావాల్సింది ఏంటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, దాంతోపాటుగా బీఎడ్ ఉండాలి. దాంట్లో వాళ్ళకి ఏం కావాలంటే హిస్టరీ, జియోగ్రఫీ కోర్సులు చేసి ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. మస్ట్గా ఈ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. అలాగే టీజీటీ ఇంగ్లీష్ మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అనేది 3 yearsలో కంపల్సరీగా ఉండాలి. టీజీటీ హిందీ చూసుకున్నట్లయితే హిందీ యాజ్ ఏ లాంగ్వేజ్గా అంటే సబ్జెక్ట్గా 3 yearsలో ఉండాలి, 3 years డిగ్రీలో ఉండాలి. అలాగే టీజీటీ సైన్సెస్ కూడా సేమ్ అంతే అండి. కింద మీరు చూసుకున్నట్లయితే టీజీటీ మ్యాథ్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దాంట్లో మీరు ఒకవేళ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మ్యాథ్స్ విత్ ఎనీ 2 of the ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ, బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ కాంబినేషన్ వల్ల అయితే అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి అని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా పాస్ ఇన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ కంపల్సరీ అంటున్నారు. అయితే మీ దగ్గర లేకపోయినా కూడా మీరు ఒకసారి వెళ్ళి ఇంటర్వ్యూని ఫేస్ చేయగలరు. దీంట్లో ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ బేస్ మీదనే మనకు సెలెక్ట్ చేస్తారు. కాబట్టి మీరు కూడా ఒక రకంగా ఇంటర్వ్యూని ఫేస్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు వెళ్ళి తప్పకుండా అటెండ్ అవ్వండి. మీకు ప్యానల్ అయితే లిస్ట్లో పెడతారు. ఒకవేళ రాని పక్షంలో కూడా ఎటువంటి ఇది అయితే ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. దానికి సంబంధించి ప్రిపరేషన్ కూడా చేస్తున్నారు. అయితే ఒకవేళ మీకు కుదిరితే కనుక వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారండి. సో మళ్ళీ తర్వాత మీకు అది వాళ్ళు పిలిచినా మీరు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, అది మీ ఇష్టమైన అనమాట. దాంతో పాటుగా ఇక్కడ ఏమన్నారంటే సెంట్రల్ టీచర్తో పాటుగా వాళ్ళు
బీఎడ్ ఉండాలని చెప్పేస్తున్నారు, లేదా దాని ఈక్వివాలెంట్ సంబంధించి డిగ్రీ ఉండాలని చెప్తున్నారు. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ హిందీ అలాగే ఇంగ్లీష్లో టీచింగ్ చేయగలిగే ఎఫిషియన్సీ ఉండాలి. డిజేబుల్ అయితే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఇంకా ప్లస్ పాయింట్ అని అంటున్నారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకి 26,250 రూపీస్ అనేది శాలరీ ఇస్తారు. వాటికి సంబంధించి మనకు ప్రైమరీ టీచర్ అంటారు కదా, దీంట్లో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అలాగే డిఎడ్ చేసి ఉండాలి. డిఎడ్తో పాటుగా మీకు సీటెట్ పేపర్ 1 ఉంటే చాలా మంచిదండి, మీకు చాలా ప్లస్ అవుతుంది. మీరు ఇంగ్లీష్ హిందీ టీచ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. దాంతోపాటుగా మీకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ కంపల్సరీ కాదు, ఉంటే మేలు అంటున్నారు. మరి దీనికి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 21,250 రూపీస్ అయితే ఉంటుంది. ఇది పిఆర్టీకి సంబంధించి. అలాగే ఇక్కడ మనకు స్పోర్ట్స్ అలాగే టిక్స్, కబడ్డీ, ఖోఖో, యోగా సంబంధించి కోచెస్ అడుగుతున్నారు. సో కోచెస్ కూడా ఏం కావాలి అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నట్లయితే విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ డిప్లొమా, డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్డ్ ఫీల్డ్ అండ్ స్పెషలైజేషన్. అంటే ఇక్కడ ఏదైతే మీరు దేనికైతే అప్లై చేసుకున్నారో ఆ సంబంధిత డిగ్రీలలో మీరు 50% మార్క్స్ అయితే క్వాలిఫై అయ్యి ఉండాలి అంటున్నారు. అలాగే అప్లికబుల్ ప్రొఫిషియన్సీ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్, సేమ్ ఇక్కడ కూడా మీరు హిందీ ఇంగ్లీష్లో చెప్పగలగాలి. సో దీనికి సంబంధించి కూడా శాలరీ చూసుకున్నట్లయితే మనకు 21,250 రూపీస్ అయితే ఇస్తారు. ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ పోస్టులకు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ బీఏ, బీఎస్సీ, ఎంఏ, ఎంఎస్సీ సైకాలజీలో, డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్లో మీరు సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో దాంతోపాటుగా ఇక్కడ డిజైరబుల్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మినిమం ఆఫ్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి అంటున్నారు. అలాగే రిజిస్ట్రేషన్ విత్ రీహాబిలిటేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ దీనికి సంబంధించి కూడా శాలరీ ఇక్కడ చూసినట్లయితే మనకు 26,250 రూపీస్ అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఇది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి శాలరీ అనమాట ఇది. దాంతో పాటుగా మీకు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే స్పెషల్ ఎడ్యుకేటర్ అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ బీఎడ్, డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో ఉండాలి. డిజైరబుల్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ సైకాలజీ అనేది చేసి ఉండాలి. శాలరీ చూసుకున్నట్లయితే 21,250 రూపీస్ ఇస్తారు. దాంతోపాటుగా కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ చూసుకున్నట్లయితే మనకు విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ బీఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్, బీసీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ అప్లికేషన్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. డిగ్రీస్ ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి. దాంతోపాటుగా మీరు ఇక్కడ బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సైన్స్ సబ్జెక్ట్ అని చెప్పేసి మ్యాథమెటిక్స్ అని ఇక్కడ ఇచ్చారు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. సో దాంతోపాటుగా మీకు అది కూడా లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి మీకు ఏదైనా కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి మీరు మాస్టర్స్ ఉన్నా కూడా అయితే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు, కంప్యూటర్ దానికి సంబంధించి. సో దీనికి సంబంధించి మనకు శాలరీ చూసుకున్నట్లయితే 26,250 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో ఇది మనకు ఇక్కడ పోస్టులు. అలాగే స్టాఫ్ నర్స్ అని చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించి కూడా ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ క్యాండిడేట్స్ మస్ట్ పొసెస్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ అని చెప్పేసి జిఎన్ఎంలో మనకు 50% మార్క్స్ ఉండాలని చెప్పేస్తున్నారు. అలాగే దీంతో పాటుగా బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. వీళ్ళు దాంతోపాటుగా నర్స్ డిప్లొమా ఇచ్చారు. దీంతో పాటుగా 750 పర్ డే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది రూపీస్. దాంతోపాటుగా ఇట్స్ ఎసెన్షియల్ టు హ్యావ్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ విత్ ది నర్సింగ్ కౌన్సిల్ అని చెప్పేసి అంటున్నారు. అంటే మీ దగ్గర వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ అయితే దగ్గర మీకు నర్సింగ్ సంబంధించి ఒక నెంబర్ ఉండాలని అంటున్నారు. సో దీనికి సంబంధించి కూడా మనం శాలరీ చూసుకున్నట్లయితే మనకు 750 రూపీస్ పర్ డే ఇస్తారు. డాన్స్ ఇన్స్ట్రక్టర్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా, దానికి సంబంధించి కూడా విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ డిప్లొమా లేదా డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్డ్ ఫీల్డ్ అండ్ స్పెషలైజేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఆ దాంట్లో మీకు ఏదైనా డిగ్రీలు ఉన్నట్లయితే మీరు దీనికి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు అని అంటున్నారు. సో దీనికి కూడా శాలరీ చూసుకున్నట్లయితే 21,250 రూపీస్ అనేది ఇస్తారు. సో ఇది కన్సల్టేటెడ్ పే అనమాట. సో ఇది మనకు ఈ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు వెబ్సైట్లో ఇస్తారు, ఈ ఫామ్ అన్ని కూడా చెప్పేసి అంటున్నారు. సో దీనికి సంబంధించి కింద ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫామ్ ఇలా అయితే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవాలి. నేను మీకు ఇది ఎలా చెప్తాను, ఈ ఫామ్ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కూడా చూపిస్తాను. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసేసి ఆ రోజున వెళ్ళేసి మీరు అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓన్లీ ఇంటర్వ్యూ, దీనికి ఎటువంటి రాత పరీక్ష అటువంటి లేదు కాబట్టి మీరు ఈజీగా అయితే వెళ్ళి అక్కడ చేసినట్లయితే మీరు అక్కడ సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక మంచి అవకాశం అనుకోండి. టీచింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు, సో మీరు వెళ్ళేసి మీరు ఒక ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఇది సెంట్రల్ స్కూల్ కాబట్టి మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎక్స్పీరియన్స్. సో అందుకే నేను ఇది అదే పనిగా నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది కూడా అడిగారు కేవీఎస్ వచ్చినప్పుడు చెప్పండి అని చెప్పేసి. సో అది ఇప్పుడు చేస్తుంది కాబట్టి నేను దానికి సంబంధించి ఇప్పుడు మీకు చేయాలని చెప్పేసి చేస్తున్నాను. టీజీటీ పోస్టులు అలాగే టీజీటీ పోస్టులకి ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ పోస్టులకి 24 ఫిబ్రవరిన అంటే సాటర్డే మనకు ఎక్కడ ఉండబోతుంది ఇంటర్వ్యూ అంటే కేవీ నెంబర్ 1 ఉప్పల్ రామాంతపూర్ రోడ్ దగ్గర మనకు ఈ ఇంటర్వ్యూ అనేది చేస్తారు ఈ పోస్టులకి. సో దానికి సంబంధించి మనకు టైం చూసుకున్నట్లయితే మార్నింగ్ 9 AM టు
ఆఫ్టర్నూన్ 1 PM వరకు అనేది ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తారు. అయితే మీకు ఎర్లీ మార్నింగ్ ఒకవేళ మీరు అక్కడ అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ఎర్లీ మార్నింగ్ 7:30, 8 లోపల మీరైతే అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని అప్లికేషన్ ఇందాక మీకు చూపించాను కదా, అప్లికేషన్ ఫిల్ చేసి దానికి సంబంధించిన మీ ఎడ్యుకేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దానికి సంబంధించి 1 సెట్ జిరాక్స్ అనేది కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీకు అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒక 2 ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మీకు అక్కడ ఇంటర్వ్యూ చేస్తారు. ఒక్కోసారి రిక్వైర్మెంట్ ఉంటే కనుక వాళ్ళు మీకు డెమో క్లాస్ కూడా చేయమని చెప్పేసి కూడా అడగొచ్చు. మీరు ఒక టాపిక్ అనేది ప్రిపేర్ అయ్యి వెళ్తే చాలా మంచిదని చెప్పేసి నేను మీకు ఒక ప్లస్ పాయింట్గా ఉంటుంది. అలాగే మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కానివ్వండి, డాన్స్ ఇన్స్ట్రక్టర్ కానివ్వండి, స్పెషల్ ఎడ్యుకేషను, అలాగే స్పోర్ట్స్ కోచ్, అలాగే కబడ్డీ, ఖోఖో ఇవి ఉన్నాయి కదా, టైక్వాండో, యోగా, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, అలాగే స్టాఫ్ నర్స్ సంబంధించి వీళ్ళకి కూడా సేమ్ అదే రోజే ఇంటర్వ్యూ ఉండబోతుంది. 24 ఫిబ్రవరి సాటర్డే. ఇవన్నీ వచ్చేసి మనకు కేవీ నెంబర్ 2 ఉప్పల్ బిసైడ్ GHMC ఆఫీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో. సేమ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 9 AM to 1 PM మీరైతే ముందే ఉండాలి. దానికి సంబంధించి ఇక్కడ వెబ్సైట్ అనేది ఇచ్చారు. ఈ వెబ్సైట్లో వెళ్ళేసి మనం అక్కడ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీ అయితే తీసుకొని వెళ్ళాలని చెప్పేసి అంటున్నారు. అలాంగ్ విత్ మీరు ఒరిజినల్స్ కూడా తీసుకొని వెళ్ళాలి, ఒరిజినల్స్ ఫోటోస్ కూడా తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారు. వెన్యూ వచ్చేసి కేంద్రీయ విద్యాలయ నెంబర్ 1 ఉప్పల్ రామాంతపూర్ రోడ్డు హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ కేంద్రీయ విద్యాలయ నెంబర్ 2 ఉప్పల్ బిసైడ్ GHMC ఆఫీస్ హైదరాబాద్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే నోట్ అని చెప్పేసి స్క్రీనింగ్ టెస్ట్, డెమో క్లాస్ విల్ బీ కండక్టెడ్. అంతేగా చెప్పాను కదా, రిటర్న్ టెస్ట్ ఎటువంటిది ఏం లేదు కాబట్టి మీకు అవి 2 కండక్ట్ చేస్తారు. అలాగే సీటెట్ ఈజ్ కంపల్సరీ ఫర్ ది పోస్ట్ ఆఫ్ TGT అండ్ PRT అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం ఈజ్ ఎసెన్షియల్ అని చెప్పేసి అంటున్నారు. సో మీరైతే వెళ్ళైతే ధైర్యంగా అయితే అటెండ్ చేయండి. మీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఇప్పటివరకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ ట్రై చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్, క్లాస్, నోటిఫికేషన్ మీకు మొదటిగా నోటిఫికేషన్ రూమ్లో అయితే వస్తాయి. ఇప్పుడు మనం వెబ్సైట్లో వెళ్ళి చూద్దాం, ఎలా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను. గైస్, మీకు నేను ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా అయితే రావచ్చు. లేదా మీరు గూగుల్లో కేంద్రీయ విద్యాలయ ఉప్పల్ అని చెప్పి సెర్చ్ చేసినా కూడా మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఇలా కనిపిస్తుంది ఇంటర్ఫేస్. సో ఇలా మీరు వచ్చిన తర్వాత కింద ఇక్కడ చూడండి అనౌన్స్మెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంటాయి. అనౌన్స్మెంట్స్ దగ్గర మనకు మోర్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఎందుకంటే ఇక్కడ స్క్రోల్ అవుతుంది కాబట్టి చూడడానికి ఇబ్బంది అవ్వచ్చు. ఇక్కడ మీరు మోర్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫస్ట్ అయితే మనకు చూడండి ఇక్కడ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే డౌన్లోడ్ అని చెప్పేసి కదా, ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ అవుతుంది. అలాగే అప్డేట్ ఎప్పుడు చేశారని చూసుకున్నట్లయితే మనకు 19th అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ కేంద్రీయ విద్యాలయ ఉప్పల్ సంబంధించి కాంట్రాక్టువల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది 24-25 సెషన్కి అయితే. దానికి సంబంధించిన వివరాలు మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద నాకు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడు కింద లైక్ చేయకుండా లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూమ్లో అయితే వస్తుందండి. సో వెబ్సైట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలాగే మీకు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను. మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. వెళ్ళి మీరు పాజిటివ్ ఆలోచనలతో అయితే మీరు వెళ్ళి అటెండ్ చేయండి. ఒకవేళ వచ్చినా రాకుండా పర్లేదు. సో మీరు ఒక ప్రయత్నం అయితే చేసినట్లయితే ఏదో ఒకరు తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.